నమస్కారం. ఈరోజు మనం ది హోలీ సైన్స్ అనే గ్రంథం ఆధారంగా ఒక విశ్లేషణ చేయబోతున్నాం. ఇది మనకు కాలం గురించి అంటే టైం గురించి మనం ఎప్పుడూ ఆలోచించని ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. మనం సాధారణంగా మానవ చరిత్రను ఎలా చూస్తాం? అది రాతియుగం నుంచి మొదలై ఇప్పుడు టెక్నాలజీ యుగం వరకు ఒకే సరళ రేఖలో ముందుకు వెళ్తున్నట్టు అనుకుంటాం. కానీ ఒకవేళ అది నిజం కాకపోతే చరిత్ర అనేది ఒక పెద్ద చక్రంలా యుగాలు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతం అవుతూ ఉంటే? ఈ ఆలోచననే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. ఈ మూల గ్రంథం ప్రకారం మానవ చైతన్యం అంటే మన ఆలోచన శక్తి ఒక పూర్తి సైకిల్ పూర్తి చేయడానికి 24,000 సంవత్సరాలు పడుతుందట. ఈ సిద్ధాంతం ప్రకారం మన సూర్యుడు తన జంట నక్షత్రం చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి పట్టే సమయం ఇది. సో ఇది కేవలం ఖగోళశాస్త్రం మాత్రమే కాదు, మన మేధస్సు, మన ఆధ్యాత్మిక అవగాహన ఎలా పెరుగుతాయో ఎలా తగ్గుతాయో కూడా వివరిస్తుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ముందుగా ఈ కొత్త కాలపటం గురించి తెలుసుకుందాం. దాని వెనుక ఉన్న గురువు ఎవరు, ఆయన ఆశయమేంటి అని చూద్దాం. ఆ తరువాత ఈ మహాయుగాలంటే ఏంటో అర్థం చేసుకుని మన చరిత్రలో జరిగిన ఒక పెద్ద తప్పులెక్క గురించి మాట్లాడుకుని చివరిగా మనం ప్రస్తుతం ఉన్న జాగృతి యుగం గురించి చర్చిద్దాం. ముందుగా అసలు ఈ సిద్ధాంతం ఎక్కడ్నుంచి వచ్చింది? దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి ఎందుకు అందించాలనుకున్నారు? ఆ వివరాలు చూద్దాం. ఈ అద్భుతమైన సిద్ధాంతాన్ని మనకు అందించిన వారు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఆయనను ఒక జ్ఞానావతారం అని గౌరవించేవారు. అంటే సాక్షాత్తు జ్ఞానమే ఒక రూపం దాల్చినట్లు అన్నమాట. ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్కుడు, ఇంకా వేద పండితుడు కూడా. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి గ్రంథంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పరమహంస యోగానంద శ్రీ యుక్తేశ్వర్ గారి శిష్యుడే. ఆయన తన గురువు గురించి ఇలా అన్నారు. అంటే శ్రీ యుక్తేశ్వర్ గారు కేవలం సనాతన ధర్మాన్నే కాదు, క్రైస్తవం వంటి ఇతర మత గ్రంథాల సారాంశాన్ని కూడా అర్థం చేసుకుని వాటన్నిటి మధ్య ఉన్న ఒకే ఒక సత్యాన్ని గుర్తించగలరని దీని అర్థం. ది హోలీ సైన్స్ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అంతా 1894లో అలహాబాదు కుంభమేళాలో మొదలైంది. అక్కడ శ్రీయుక్తేశ్వర్ గారికి స్వయంగా మహావతార్ బాబాజీ దర్శనమిచ్చి ఒక పని అప్పగించారు. ప్రపంచంలోని అన్ని మతాల మధ్య ఉన్న సారాంశ ఐక్యతను చూపిస్తూ ఒక పుస్తకం రాయమని ఆదేశించారు. ఆ ఆదేశం ఫలితమే ఈ అద్భుతమైన గ్రంథం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ యుగచక్రాలు ఎలా పనిచేస్తాయి? వాటి వెనుక ఉన్న ఖగోళ సూత్రాలేంటి? వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం యుగ సిద్ధాంతానికి ఆధారం ఒక ఖగోళ సూత్రం. దీని ప్రకారం మన సూర్యుడు ఒక జంట నక్షత్రం చుట్టూ 24,000 సంవత్సరాలకొకసారి తిరుగుతాడు. ఈ ప్రయాణంలో సూర్యుడు విష్ణునాభి అని పిలిచే ఒక విశ్వశక్తి కేంద్రానికి దగ్గరగా వచ్చినప్పుడు భూమిపై మానవ మేధస్సు అంటే ధర్మం బాగా వికసిస్తుంది. అదే సూర్యుడు ఆ కేంద్రానికి దూరంగా వెళ్ళినప్పుడు మన మేధస్సు క్షీణిస్తుంది అన్నమాట. ఈ చిత్రంలో మనం ఆ యుగాల చక్రాన్ని చూస్తున్నాం. ఈ 24,000 సంవత్సరాల పూర్తి చక్రాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి 12,000 సంవత్సరాల ఆరోహణ కాలం. ఈ సమయంలో మన చైతన్యం పెరుగుతూ వెళ్తుంది. రెండోవది 12,000 సంవత్సరాల అవరోహణ కాలం. ఈ సమయంలో చైతన్యం తగ్గుతూ వస్తోంది. ఈ చక్రంలో మొత్తం 4 యుగాలుంటాయి. అన్నిటికంటే ఉన్నతమైనది 4,800 సంవత్సరాల సత్యయుగం. ఇక్కడ మానవ మేధస్సు పూర్తిగా వికసించి భగవంతుణ్ణి, ఆత్మతత్వాన్ని కూడా అర్థం చేసుకోగలదు. దాని తర్వాత 3,600 సంవత్సరాల త్రేతాయుగం, తర్వాత 2,400 సంవత్సరాల ద్వాపరయుగం, చివరగా 1,200 సంవత్సరాల కలియుగం. కలియుగంలో మానవ మేధస్సు కేవలం కంటికి కనిపించే ఈ స్థూల ప్రపంచాన్ని మాత్రమే గ్రహించగలదు. ఇక్కడే అసలు విషయముంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా మనం వినే కాలగణనకు ఈ పుస్తకంలో చెప్పినదానికి చాలా పెద్ద తేడా ఉంది. మనం అనుకుంటున్న యుగంలో లేమని ఈ గ్రంథం చాలా బలంగా వాదిస్తుంది. ఈ స్లైడ్లో ఆ తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు సాధారణ పంచాంగాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు. మనం అందులో ఇంకా 5,000 సంవత్సరాలు మాత్రమే గడిపాం. అంటే ముందుంది ఇంకా చీకటి భవిష్యత్తు. కాని శ్రీ యుక్తేశ్వర్ గారి లెక్క ప్రకారం కలియుగం కేవలం 1,200 సంవత్సరాలే. మరియు ఆ చీకటి యుగం క్రీస్తు శకం 500లోనే ముగిసిపోయింది. అంటే మనం ఒక చీకటి భవిష్యత్తు వైపు కాదు,
పెరుగుతున్న చైతన్య యుగం వైపు వెళ్తున్నాం. అయితే ఇంత పెద్ద తేడా ఎందుకొచ్చింది? ఈ పుస్తకం ప్రకారం దీనికి కారణం యుధిష్ఠిర మహారాజు తరువాత పండితులు సంవత్సరాలను లెక్కించడంలో చేసిన ఒక చిన్న పొరపాటు. ఆ పొరపాటుని ఎవరూ సరిదిద్దకపోవడంతో శతాబ్దాలు గడిచేసరికి ఆ తప్పు లెక్కనే నిజమని అందరూ భావించడం మొదలుపెట్టారు. శ్రీయుక్తేశ్వర్ గారు తన వాదనను నిరూపించడానికి కొన్ని చారిత్రక ఆధారాలను కూడా చూపిస్తారు. ఆయన లెక్క ప్రకారం క్రీస్తు శకం 499 నాటికి మానవ చైతన్యం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కాని అక్కడినుంచి మెల్లగా మార్పు మొదలైంది. 1600 నుంచి గిల్బర్ట్, కెప్లర్, గెలీలియో లాంటివాళ్ల ఆవిష్కరణలతో ప్రపంచం మళ్లీ మేల్కొంది. 1899 నాటికి మనం శక్తి, విద్యుత్తు వంటి సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోగల ద్వాపరయుగంలోకి పూర్తిగా ప్రవేశించామని ఆయన వాదించారు. సరే, ఇదంతా బాగుంది. కాని ఈ సరిదిద్దిన కాలగణన వల్ల, ఈ కొత్త దృష్టితో చరిత్రను చూడటం వల్ల మనకు తెలిసేదేమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? యుగాల గురించిన ఈ కొత్త అవగాహన మనల్ని మళ్ళీ ఈ పుస్తకం యొక్క అసలు లక్ష్యం దగ్గరికి తీసుకువస్తుంది. అదేంటంటే, అన్ని మతాల వెనుక ఉన్నది ఒకే సత్యం, ఒకే ఐక్యత అని చాటి చెప్పడం. మరి ఈ యుగచక్రం సిద్ధాంతం ఎందుకింత ముఖ్యం? ఎందుకంటే ఇది కేవలం నక్షత్రాల గురించి చెప్పడం లేదు. ఇది సత్యాన్ని అర్థం చేసుకునే మన సామర్థ్యం గురించి చెబుతోంది. కలియుగంలాంటి చీకటి యుగాలలో మనుషులు మతాల మధ్య తేడాల్నే చూస్తారు, కాని వాటి వెనుక ఉన్న ఐక్యతను గ్రహించలేరు. కాని మనమిప్పుడున్న ఈ ద్వాపరయుగం ఆ ఐక్యతను చూడటానికి అవసరమైన మేధోశక్తిని మనకు ఇస్తోంది. ముగింపులో శ్రీ యుక్తేశ్వర్ గారు అందించిన ఈ కాలపటం మనకు ఒక గొప్ప ఆశాజనకమైన సందేశాన్నిస్తోంది. మనం ఒక అంధకార యుగంలో చిక్కుకుపోలేదు. దానికి బదులుగా మనం జ్ఞానం మరియు చైతన్యం విస్తరిస్తున్న ఒక కొత్త శకం యొక్క ఉదయాన్నే చూస్తున్నాం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం నిజంగానే మేధోపరంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న యుగంలో ఉంటే, గతంలో మానవాళికి అందని ఏ కొత్త సత్యాలను మనమిప్పుడు గ్రహించగలుగుతున్నామో ఒకసారి ఆలోచించండి.